శుభోదయ మిత్రులందరికీ. అయితే నిరాడంబరత, నిష్కామ కర్మ, ఎలాంటి స్వార్థం లేకుండా ఉండడం, సెలబ్రిటీ, రియల్ సెలబ్రిటీ అంటుంటాం, లేదా లెజెండరీ అంటుంటాం. అసలు ఎవరు ఈ సెలబ్రిటీ, రియల్ సెలబ్రిటీ అంటే ఎవరు? అదేవిధంగా రియల్ లెజెండరీ అంటే ఎవరు అనేటువంటి విషయంలో ఒక సంఘటన నేను ఫేస్బుక్లో చూడడం జరిగింది. దాన్ని మీ ముందుకు తెస్తాను. అయితే డాక్టరేట్ విషయం లోపల, అంటే డాక్టర్ అని ఎవరిని అంటారంటే, డాక్టర్ కోర్సు చదివిన వాళ్ళను, ఎంబీబీఎస్ ఎండి కోర్సు చదివిన వాళ్ళను డాక్టర్ అంటారు. అదేవిధంగా పిహెచ్డి, ఏదైనా ఒక సబ్జెక్ట్ లోపల పిహెచ్డి చేసినటువంటి వాళ్ళను డాక్టరేట్ ప్రదానం చేస్తారు. అదేవిధంగా మూడవది, ఎవరైనా వివిధ రంగాల్లోపల నిష్ణాతులైనటువంటి వాళ్లకు యూనివర్సిటీలు అంటే విశ్వవిద్యాలయాలు పిలిచి వాళ్ళను గౌరవ సూచకంగా డాక్టరేట్ పట్టా ప్రదానం చేయడం అనేటువంటి జరుగుతుంది. ఈ విధంగా 3 రకాలు ఉంటాయనుకోండి నాకు తెలిసినంత వరకు. అయితే రాహుల్ ద్రావిడ్ విజయం లోపల, రాహుల్ ద్రావిడ్ సుప్రసిద్ధ లెజెండరీ క్రికెటర్, దిగ్గజ క్రికెటరు, మన భారతదేశ క్రికెట్ క్రీడాకారుడు జీవితంలో జరిగిన సంఘటన, ఇప్పుడు నేను డాక్టరేట్ విషయంలో వారి జీవితంలో జరిగిన సంఘటన గుర్తు చేస్తాను. అయితే వారు సుప్రసిద్ధ క్రికెటర్ కాబట్టి క్రికెట్ నుంచి రిటైర్ కావడం కూడా జరిగింది. అయితే బెంగళూరు యూనివర్సిటీ వారికి డాక్టరేట్ పట్టా ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఆ సమాచారాన్ని వారికి చెప్పడం జరిగింది. అయితే వారు వెంటనే వెళ్ళి డాక్టరేట్ పట్టా పుచ్చుకోలేదు. దాన్ని సున్నితంగా తిరస్కరించారు. తిరస్కరిస్తూ యూనివర్సిటీ అధికారులకు ఏం చెప్పారంటే, నేను క్రికెట్ ఆడాను, చాలా గొప్పగా క్రికెట్ ఆడాను, ఆస్వాదించాను, దేశ కీర్తి ప్రతిష్టలను ఇనుబడించే విధంగా నేను క్రికెట్ ఆడడం జరిగింది. కానీ కేవలం ఆటపైన దృష్టి పెట్టాను. ఆటలో అన్ని రకాల విజయాలను పొందడం జరిగింది. సంతృప్తికరంగా రిటైర్ అయ్యాను. అయితే నేను ఆ క్రికెట్ పైన పరిశోధనా వ్యాసాలు కానీ, స్పోర్ట్స్ ఎస్సేస్ కానీ ఎలాంటివి కూడా నేను రాయలేదు. అందులో నేను యూనివర్సిటీకి సమర్పించలేదు. కాబట్టి నేను ఏ విధంగా డాక్టరేట్ పట్టాకు అర్హుణ్ణి, కాబట్టి నేను తీసుకోను. ఎందుకంటే అదేవిధంగా నా భార్య ఎంతో కష్టపడి ఎంబీబీఎస్ డాక్టర్ కావడం జరిగింది, అహర్నిశలు శ్రమించి. అదేవిధంగా మా అమ్మ ఆర్ట్స్ ప్రొఫెసర్, 50 సంవత్సరాలు కష్టపడి ఆర్ట్స్ ప్రొఫెసర్గా తన జీవితాన్ని కొనసాగించింది. వీళ్ళిద్దరు కూడా ఎంతో కష్టపడ్డారు. నేను కూడా కష్టపడ్డాను, కానీ కేవలం ఆటను ఆస్వాదించాను. నేను ఎలాంటి లెక్చర్స్ ఇవ్వలేదు, ఈ క్రికెట్ పైన రీసెర్చ్ స్కాలర్ను కాదు, ఎలాంటి వ్యాసాలు రాయలేదు. కాబట్టి నేను క్రికెట్ పైన అన్ని రకాలటువంటి వ్యాసాలు సమర్పించిన తర్వాతనే డాక్టరేటు తీసుకుంటాను అని యూనివర్సిటీ ఇచ్చేటువంటి డాక్టరేట్ పట్టాను తిరస్కరించిండు సున్నితంగా. అంటే ఇది ఎంత గొప్ప వ్యక్తిత్వము, ఎంత గొప్ప పర్సనాలిటీ, గ్రేట్ లెజెండరీ, గ్రేట్ సెలబ్రిటీ అనడానికి ప్రత్యక్ష నిదర్శనము రాహుల్ ద్రావిడ్ గారని చెప్పవచ్చు. కాబట్టి ఆ విధంగా మన వ్యక్తిత్వాన్ని, మన పర్సనాలిటీని లెజెండరీ, సెలబ్రిటీ అనడానికి అర్థాలను ఈ విధంగా మనం తెలుసుకోవాలి. ఆ విధంగా రియల్ సెలబ్రిటీల జీవితాన్ని నుంచి స్ఫూర్తి పొంది మనం కూడా మన యొక్క పర్సనాలిటీని పెంపొందించడానికి ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్.